వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీనగర్లో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో మారుమోగింది. తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి 9 రోజుల పాటు పూజించే సాంప్రదాయం మన తెలంగాణలోని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మను ఆటపాటలతో బ్రహ్మాండంగా కొలిచే పండుగగా ఆడపడుచులు జరుపుకుంటారని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేలా చూడాలని ఆమె గంగమ్మ తల్లిని కోరారు. ఈ బతుకమ్మ ఉత్సవాలకు కాలనీ మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ పండగలలో ముఖ్యమైనది ఈ దసరా. ఈ దసరాలో మనము 9 రోజులు బతుకమ్మను పూజించుకుంటూ ప్రతిరోజు మన ఆడపడుచులు బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అమ్మ గౌరమ్మను పూజించుకుంటూ ఆమె యొక్క ఆశీర్వాదాలు మన అందరిపై ఉండాలని ప్రతి సంవత్సరం మనము దసరాకు ముందు 9 రోజులు ఆమెను పూజించుకొని మనము చెరువులో ఆమెను నిమజ్జనం చేసుకుంటూ బతుకమ్మ మా తల్లి మా అందరినీ కాపాడి మమ్మల్ని సంరక్షించాలి, సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా సుఖశాంతలతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ దసరా పండుగను బతుకమ్మతో 9 రోజులు జరుపుకొని చేసుకోవడము మన ముందు నుంచి వచ్చే ఆనవాయితీ. ఆ సందర్భంగా ఈరోజు గాంధీనగర్లో కూడా మేమందరం మహిళలం కలిసి బతుకమ్మను ఉత్సాహాలతో అందరం కలిసి గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వార్డు సభ్యులు మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుతూ మన యొక్క తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మనము మర్చిపోకుండా మన భావి పౌరులు కూడా మన భావి తరాల మన పిల్లలు కూడా ఇలాంటి సంస్కృతిని మర్చిపోకుండా జరుపుకోవడానికి మనం అందరము ఇలాంటివి అందరం కలిసి సాంప్రదాయబద్ధకంగా అందరం చేసుకోవాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన తెలంగాణ ప్రజలకు మన భారతీయులకు హిందువులందరికీ దసరా శుభాకాంక్షలు. So